వాక్య గ్రంథాన్ని చదువుకుందాం. పరిశుద్ధ లేఖనములో లూకా సువార్త 15వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుదాం. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములుండగా వాటిలో ఒక నాణెం పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా? అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగువారిని పిలిచి, నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకుని నాణెము దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషం కలుగునని మీతో చెప్పుచున్నానని ప్రార్థన చేసుకుందాం. మహామహుడవగు దేవా, మహా ఉన్నతమైన లోకములో నిత్యము సన్నుతులు గొంటూ ఉన్న మహనీయుడైన తండ్రి, స్తోత్రాలు. నీ మహా గొప్ప నామమును ఇంతవరకు నాయన మేము స్మరించి నీ మాట కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము. వాక్కు పంపి రోగులను బాగు చేసిన వైద్యుడా, నేటి దినమందు మాలో ఉన్న బలహీనతలను పోగొట్టుకుని నిమిత్తము దేవా, నీ ఆదరణ కలిగినటువంటి మాట కొరకు, నీ దయగల మాట కొరకు, నీ జీవము గల మాట కొరకు, నీ బలమైనటువంటి మాట కొరకు మేమందరము వచ్చి ఉన్నాము స్వామి. మా బలహీనతలను తొలగించేటువంటి నీ మాట దేవ, ఒక ఔషధము వలె మీరు మాలోనికి పంపించి మమ్మల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించమని, దీన సేవకురాలైన నన్ను పూర్తిగా మీ వశపరుచుకునమని దేవా, నా సొంత ఆత్మ కానీ, సొంత మాటలు కానీ, సొంత తలంపు కానీ ఏది నా దగ్గరికి రాకుండా లేకుండగా పూర్తిగా నన్ను మీ వశపరుచుకొని ఆత్మదేవా, నన్ను నీ ఆత్మతో నింపుకొని దేవా, ఈ మట్టి ఘటమనైన నన్ను దేవా నీ మహిమతో నింపి మీరే వాక్యములుండి మాతో మాట్లాడమని, వాక్యం మాతో సంచరిస్తూ ఉన్న యేసుక్రీస్తు వారి నామమందు ప్రార్థించి బ్రతమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఎట్టివా రీనైనా ఏ స్థలము నందైనా, ఎట్టివా రీనైనా ఏ స్థలము నందైనా పట్టిరా క్షించుటకై పాట్లోందు తండ్రికి మంగళా ఎట్టివారినైనా ఏ స్థలములోనైనా ఒక దేవుడు మాత్రమే పట్టి రక్షించే దేవుడై ఉన్నారని, ఆయన యేసుక్రీస్తు వారని, ఎలాంటి రుగ్మతలనైనా తొలగించి ఏ వ్యాధిగ్రస్తునైనా స్వస్థపరిచి ఎలాంటి సమస్యనైనా తీర్చే దేవుడు యేసు వారని నమ్మి వచ్చిన మనము దేవుని యొక్క వాక్యములో వ్రాయబడ్డటువంటి మాటలను విశ్వసిస్తూ మన జీవితములో ఏమి కలిగి ఉన్నామో, ఏమి పోగొట్టుకోవలసి ఉన్నామో, ఏది తీసి పారవేయాలో, ఏది ధరించుకోవాలో దానిని గ్రంథములో ఈ లూకా అనేటువంటి వైద్యుడి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న వారై ఉన్నారు. పోగొట్టుకున్నది తిరిగి పొందుకున్నటువంటి స్త్రీ ఇక్కడ మనకి కనబడుతూ ఉంది. అసలు ఏం పోగొట్టుకుందామే, తిరిగి ఏం పొందుకుంది అనే విషయానికి వస్తే, అసలు పోగొట్టుకోవడానికి గల కారణం ఏమిటి? ఏదో కారణం ఉంటేనే అది పోతుంది కానీ తప్ప ఏ కారణము, ఏ ప్రమేయం లేకపోతే ఏది పోదు. కాబట్టి తనకు కలిగిన వాటిల్లో పోగొట్టుకున్నటువంటి ఆ వస్తువు ఏ కారణంగా పోయింది అని అంటే, చూడండి ప్రియులరా, తనకున్నటువంటి అజాగ్రత్త. అంతేనంటారా? అజాగ్రత్త వల్ల తనకున్న నాణ్యాన్ని ఏం చేసింది? పోగొట్టుకుంది. ప్రియులరా, 9 ఉన్నాయి కానీ 1 మాత్రమే అందులోంచి పోయింది. మరి 9ంటిని జాగ్రత్త చేసుకున్న ఆమె ఒక్కదాన్ని ఎలా పోగొట్టుకుంది? ఈ విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రియులరా, పోయింది ఏమిటి అని ముందుగా తెలుసుకోవాల్సిన వారై ఉండాలి. పరిశుద్ధ గ్రంథములో ఒక యవనస్తుడు వచ్చి యేసు ప్రభు వారిని అడిగారు, దేవా, నిత్యరాజ్యమునకు నేను ప్రవేశించాలంటే నేనేం చేయాలి అని అడిగారు. యేసు ప్రభుల వారు అన్నారు, ఇదిగో
మోషే ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడ్డటువంటి ఆజ్ఞలు నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలి? పాటించాలి అని అన్నాడు. ఆ యవనస్తుడు అన్నాడు, నేను వాటిని నా చిన్నప్పటి నుంచి కంఠస్థం చేశాను, పాటిస్తూ ఉన్నాను, వాటి ప్రకారం నేను జీవించేవాడినే అని అన్నప్పుడు యేసు ప్రభువారు అన్నారు, నీకు ఒకటి కొదువుగా ఉంది, దాన్ని నువ్వు చేయాలి అని అన్నారు. ఏంటి ప్రభువా నాకు కొదువుగా ఉంది అని అంటే, నీకు ఉన్నదాన్ని అమ్మి బీదలకి అని అన్నారు ప్రభు. అప్పుడు నీకు పరలోకములో గొప్ప సౌకర్యము, గొప్ప అంతస్తు కలుగుతుంది అని అన్నప్పుడు ఆ యవనస్తుడు బహు ఆస్తి కలవాడు గనుక ఆ మాట నచ్చక వ్యసనపరుడై మరి యేసు ప్రభువారిని విడిచిపెట్టి ఏం చేశాడు? వెళ్ళిపోయాడు. ఈ రోజున ప్రియులరా, ప్రతి ఒక్కరం కూడా అనుకుంటూ ఉంటాం, నేను అన్నీ చేస్తున్నాను, నాకు అన్నీ ఉన్నాయి, నేను దేవుని చక్కగా ఆరాధిస్తున్నాను, దేవుని నమ్ముకున్నాను, దేవుళ్ళు నడుస్తున్నాను, నాకు ఏ లోటు లేదు, నేను పాపిని కాదు, ఎప్పటికప్పుడే నా పాపాన్ని ఒప్పుకుంటాను, ఎప్పటికప్పుడే నేను వాక్యాన్ని చదువుతాను, ప్రార్థన చేస్తాను అని అనుకుంటూ ఉంటాం. కానీ మనకి కూడా ఏదో ఒక లోపం, ఏదో ఒక లోటు, ఏదో ఒకటి పోగొట్టుకున్నది ఉంటూ ఉంటే గనక దానిని ఎలాగున సవరించుకోవాలో, దాన్ని మళ్ళా ఎలాగున సేజిక్కించుకోవాలో ఈ స్త్రీ ఒక ఉదాహరణగా మనకి కనబడతా ఉన్నారు. ఆ స్త్రీకి 10 నాణాలు ఉన్నాయంట, కానీ 10 నాణాల్లో ఒక్క నాణం మాత్రమే ఆమె ఏం చేసిందంటే పోగొట్టుకున్నటువంటి సందర్భం ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు అన్నీ నేను తూచా తప్పకుండా పాటిస్తున్నాను అని అనడానికి ఏ మనసుకి కూడా ఆస్కారం లేదు. కారణం ఏంటంటే అందరం కూడా మరి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాం. కారణం ఏంటంటే అందరూ కూడా పాపము చేసిన వారే, అందరిలో కూడా ఏదో కోణాన్ని ఏదో ఒక పాపము దాగి ఉంది. అయితే ఈ స్త్రీ అజాగ్రత్త వల్ల నాణాన్ని ఏం చేసిందంటే పోగొట్టుకుంది. అజాగ్రత్త అనేది పాపం. ఈ అజాగ్రత్త అనేది ప్రియులరా, తనకున్నటువంటి ఉండవలసినటువంటి ఆ నాణ్యం తనలో నుండి ఏమైందంట? దూరం అయిపోయింది. జాగ్రత్త కలిగి మనం ఆలోచన చేసినప్పుడు మనలో కూడా కొన్ని మంచి లక్షణాలు, మంచి గుణాలు దేవుడు మనలో అందరిలో కూడా పెట్టారు. అవి జారిపోకుండగా, మన అజాగ్రత్త వల్ల అవి తొలగిపోకుండగా, మనలో నుండి అవి తప్పిపోకుండగా ఎప్పటికప్పుడే వాటిని మనం ఏం చేయాలంటే దేవుని దగ్గర సరిచేసుకోవడానికి వాక్యం అనే అద్దాన్ని మనకి ఇచ్చారు. అద్దం ముందు కూర్చున్నప్పుడు మన ముఖంలో ఉన్నటువంటి మచ్చ, డాగు, డంబం ఎలా అయితే కనబడుతుందో, పరిశుద్ధాత్ముడు అనేటువంటి ఈ వాక్యం అనే అద్దం ముందు కూర్చున్నప్పుడు కూడా మన లోటుపాట్లు మనం ఏం తీసేసుకోవాలో, ఏం చేర్చుకోవాలో, ఎలా ఉండాలో అన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడే, వాక్యం అనేటువంటి దేవుడే మనకి నేర్పించే దేవుడై ఉన్నాడు. అయితే ఇక్కడ ఉన్న అజాగ్రత్త ఏమిటి అని అంటే 10 నాణాలు ప్రియులరా ఆమెకున్నాయి, కానీ వాటిలో ఒక నాణాన్ని పోగొట్టుకుంటే ఆమె ఏం చేసింది అని అంటే ప్రియులరా, అప్పుడు ఆమె చేసినటువంటి ప్రియులరా పోగొట్టుకోవడానికి అజాగ్రత్త ఎదురుగా ఉన్నా అడ్డుగా ఉన్నా ఆమె ఒకటి ఏం చేసింది అని అంటే మరి దీపం వెలిగించిందంట. అజాగ్రత్త ఉంది, కానీ ఆమె జాగ్రత్త తీసుకోవడానికి ఏం వెలిగించిందంటే మరి ఆమె పోగొట్టుకుంది అని తెలుసుకుంది. మొదటిగా ఏంటి ఆ పోగొట్టుకుంది అని అంటే ప్రియులరా, పోయింది గుర్తించింది. ఏంటి ఆ పోయింది అనేటి విషయాన్ని ఈరోజున మనము జ్ఞాపకం చేసుకుంటే 8వ వచనములో పోగొట్టుకుంటే అని వ్రాయబడి ఉన్నటువంటి మాటను చూస్తే ప్రియులరా, మరి పోయింది గుర్తించింది అనగా చేసిన తప్పు ఆమె తెలుసుకుంది. ఏంటి ఆ తప్పు? అజాగ్రత్త ఒక తప్పు. ప్రియులరా, మనం ఆలోచన చేయాలి. ఏ తప్పైనా కూడా అయ్యో నేను ఫలానా పొరపాటు చేశాను అని మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఏదైనా పొరపాటు దొర్లుతూ ఉన్నప్పుడు, ఏదైనా కోపం మనలోంచి వస్తూ ఉన్నప్పుడు, ఏదైనా పాపంగా ఏర్పడుతూ ఉన్నప్పుడు, అదేంటో అజాగ్రత్త వల్ల కలిగేటువంటి ఆ పొరపాటు ఏంటో ముందుగా మనం ఏం చేయాలంటే తెలుసుకోవాలి. తెలుసుకొని మనం ఏం చేయాలంటే దానికి సంబంధించి జాగ్రత్త వహించడం చాలా గొప్ప ఆశీర్వాదకరం. ఈ స్త్రీ జాగ్రత్త తీసుకోవడానికి ఆమె ఏం చేసిందంటే దీపాన్ని వెలిగించింది. నీ వాక్యం నా పాదాలకి దీపం. వాక్యం అనేటువంటి దీపాన్ని ఉపయోగించింది. అందుకారణాన ప్రియులరా ఇంటిలోనికి దీపం తెచ్చింది అంటే వాక్యం అనేటువంటి వెలుగును ఆమె వెతికింది. ప్రభు అయిన క్రీస్తును ఆమె ఏం చేస్తుంది? వెతుకుతుంది. పాపమును ప్రియులరా ఆమెలోండి తీసేసుకోవడానికి, పాపమును అజాగ్రత్తను తొలగించుకోవడానికి ఆమె ఏం వెతుకుతుందంటే దీపాన్ని, వాక్యం అనేటువంటి దీపాన్ని, క్రీస్తు అనేటువంటి దీపాన్ని ఆమె ఎలాగున మరి పొందుకుందో మనము ఈ లేఖన భాగంలో చూడగలుగుతూ ఉన్నాం. చేసిన తప్పును బట్టే నా వస్తువు పోయింది అని గుర్తించింది.
ప్రియులారా, ఒక్కొక్క పర్యాయము మనం చేసినటువంటి తప్పులను బట్టి, పొరపాట్లను బట్టి, మనకున్నటువంటి కొన్ని గుణాలైనా, కొన్ని లక్షణాలైనా, కొన్ని క్రియలైనా, దేవుల్లో ఉంటున్నటువంటి వరాలైనా ఒక్కొక్కసారి ఏం చేస్తాయంటే జారి దొర్లిపోతూ ఉంటాయి. దాన్ని గ్రహించాలి, దాన్ని గమనించాలి. ఇది అజాగ్రత్త వల్ల జరిగింది అని మనము అర్థం చేసుకుంటూ మరలా వాక్యాన్ని వెతికినట్లయితే మరలా దేవుడు మనకేం చేస్తాడంటే ఏ స్థితిలో దేవుడు నిన్ను ఉంచాలో ఆ స్థితికి దేవుడు నిన్ను జాయిన్ చేస్తాడు. ఇక్కడ పోయింది అని గుర్తించగానే ఆమె ఏం చేసిందంటే, అమ్మో నా అజాగ్రత్త వల్ల నాకున్న దాన్ని పోగొట్టుకున్నాను అని గ్రహించింది. అజాగ్రత్త ఒక పాపం. ఆలోచన చేద్దాం ప్రియులారా, ఏం పోయింది ఆమెకంటే? ఒక నాణెం పోయింది. మరి ఎన్ని ఉన్నాయంటే 9 ఉన్నాయి. కానీ సర్ది పెట్టుకుందా? 9 ఉన్నాయి కదా. కానీ ఒక్కదాని కొరకు ఏం చేసిందంటే జాగ్రత్త వహించింది. అజాగ్రత్తను బట్టి పోయింది. అజాగ్రత్త పాపం. అజాగ్రత్త అనేది ఒక తప్పు, పాపం, పొరపాటు. ఆ అజాగ్రత్త ఏమిటో గ్రహించింది. అజాగ్రత్త వల్ల కలిగే నష్టం, ఒక నాణాన్ని పోగొట్టుకున్నానంటే మరి ఇంకా అజాగ్రత్తలోనికి వెళ్ళానంటే మిగతావన్నీ కూడా తొలగిపోతాయని అర్థం చేసుకుంది. అందుకని ఆమె జాగ్రత్తగా తీసుకోవాల్సిన సరి ఏమిటో ఆమె గైకుని ఏం చేసిందంటే వాక్యాన్ని పట్టుకుందట. వాక్యం అనే దీపాన్ని పట్టుకుంది. ఆ వాక్య దీపాన్ని ఉపయోగిస్తూ ఉంది. ఆ వాక్యాన్ని వెలిగించింది ప్రియులారా. వెలిగించిన తోడనే ఏం జరిగిందో చూద్దాం. ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చింది. అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకడం మొదలుపెట్టింది. ఆలోచన చేద్దాం ప్రియులారా. ఇంటిలోనికి దీపం తెచ్చింది అంటే వాక్యములోనికి ప్రవేశించింది. ఏదో నాలో లోటు కనబడుతుంది అనిపించాలి విశ్వాసికి. ప్రియులారా, ఎందులోనైనా మనం జారిపోతూ ఉన్నాం అనుకో, భక్తి చేస్తూ ఉన్నాం, భక్తిలోని జారిపోతూ ఉన్నాం అనుకోండి, అవునో కాదో దాన్ని మరలా ఎలాగునా దేవునిలోనికి మనం రావాలో జాగ్రత్త తీసుకుంటూ ఉండాలి. జాగ్రత్త లేకుండా జాగ్రత్తగా ఉన్నాం అనుకోండి, అది పాపం అవుతుంది. ఉన్నవి కూడా ఏమైపోతాయట, ఇంకా తీసివేయబడతాయి. ఒక లేఖన భాగంలో వ్రాయబడ్డ మాట ఏంటి అని అంటే, కలిగి ఉన్నవానికి ఇవ్వబడును, లేనివాని యొద్ద నుండి ఉన్నది కాస్త తీసివేయబడును. జాగ్రత్త కలిగి మనము జీవించాలి. దేవుడిచ్చిన తలాంతు ఏదైతే ఉందో దానిని మనము ఇంకా అధికం చేసుకోవడానికి ప్రయాసపడాలి, కానీ ఉన్న దానిని ఊడ్చుకోకూడదు. ఇక్కడ ఈ స్త్రీ ప్రియులారా 9 చూసుకొని మరి తన్ను తాను పోనీలే ఈ 9 ఉన్నాయి కదా అని సర్ది పెట్టుకోలేదు. కానీ పోయిన దాని కొరకు ఎంత జాగ్రత్త అంటే దీపం తీసుకొచ్చింది. ఆ దీపాన్ని ప్రియులారా చక్కగా వెలిగించింది. వెలిగించడం మాత్రమే కాదు, ఇంటిని వెలిగించినటువంటి అనగా వెలుగైన ప్రభువుని తనలోనికి ఆహ్వానించింది. యోహాను సువార్త 1వ అధ్యాయములో మనము పరిశీలన చేసినప్పుడు ఆయన ఏమై ఉన్నారో 9వ వచనములు చూస్తే, నిజమైన వెలుగుండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుణ్ణి వెలిగించుచున్నది. నిజమైన వెలుగు క్రీస్తు అనే వెలుగును ఆమె తనలోనికి తీసుకోవడం మనం ఇక్కడ గుర్తిస్తూ ఉన్నాం. ఆ వెలుగు లేకపోతే తన వస్తువు కనబడదు. ప్రియులారా, అది ఎక్కడ చీకట్లో పడిపోయిందో తెలియదు, ఎక్కడ ఏ చోట్లో పడిపోయిందో తెలియదు. పోగొట్టుకున్న చోటే పోయిన దానిని ఏం చేయాలి? వెతుక్కోవాలి. పోగొట్టుకున్న చోట వెతుక్కోకుండా వేరే చోట వెతికినా కూడా దానివల్ల ప్రయోజనము కలగదు. ఒక నాణెము అని రాస్తారు ఇక్కడ. అది ఏ తలంతో, ఏ వరమో, ఏ యొక్క ప్రతిఫలమో, దేవుడిచ్చేది ఏంటో, లేక ఉన్నది ఏమిటో దానిని జాగ్రత్తగా కాపాడుకునే బాధ్యత కూడా ఉన్నవారి మీద ఉందా లేదా అండి? స్త్రీలమైన మనకి చక్కగా నగలు చాలా ఉంటాయి. చాలామంది ఒకటి కొనుక్కుంటే మరి ఇంకొకటి కొనుక్కున్న వారిని చూసి అది నేను కూడా కొనుక్కోవాలని ఆశపడుతూ ఉంటా. ఉన్నాయి కదా అని చెప్పేసి ఒక్కొక్కటి తగలబెట్టుకుంటా ఉన్నాం అనుకోండి, పాడు చేసుకుంటా ఉన్నాం అనుకోండి, ఉన్నాయి కాస్త ఏమైపోతాయి? ఎగిరిపోతాయి. ఒకటే కదా అని అనుకుంటే చిన్నదే కదా అని విడిచిపెట్టరు స్త్రీలు ఎక్కువ శాతం. చెవుకున్న డెప్పపోయినా కూడా గోల పెడతాం మనం. ఏంటంటే అది లేకపోతే చెవిలి పెట్టుకోవడానికి చాలా కష్టం. ప్రియులారా, దానికి ఉన్న శ్రద్ధ తీసుకోకపోతే ఆ వస్తువు మరలా ఉపయోగపడదు. కాబట్టి ప్రియులారా, ఎంత జాగ్రత్త ఉండాలి అని అంటే దేవుని సన్నిధిలో మనకి దేవుడిచ్చింది ఏదైనా కూడా దాన్ని చక్కగా వాడుకుంటూ ఉంటే దేవుడు ఇంకా గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడిస్తాడు. పోన్లే ఒకటే కదా అని అనుకున్నాం అనుకోండి, ఉన్నాయి కూడా తీసివేయబడతాయి. జాగ్రత్త పడదాం ప్రియులారా దేవుని సన్నిధిలో. ఆమె ఏం చేసిందంటే వెలుగైన ప్రభువునంట
నిజమైన క్రీస్తునంట ఆహ్వానించింది తనలోనికి. అప్పుడు ప్రియులరా ఆమె ఏం చేసింది అని అంటే, ఒకటి ఇల్లు ఊడ్చింది. ఏం చేసిందమ్మా? ఇల్లు ఊడ్చింది. ఇంటిలో వ్యర్థములన్నీ ఊడ్చేసిందట. ఇంటిలో ఉన్నటువంటి చూడండి ప్రియులారా, ప్రతిరోజు తొడవాలి ఇల్లు, అవును కదండి. ఈ పూట తుడిసి తర్వాత పోన్లే అని బతికించామనుకోండి, ఎక్కడ తూరికి అక్కడే ఉండి ఏం చేస్తుంది? ఇల్లుని చూడు, ఇల్లాని చూడు, వచ్చిన వాళ్ళు అంటారు ఇల్లు అయినా తుడుచుకోలేదు అని అంటారు. అంటే ఇల్లుని చూడగానే మన గుణాలన్నీ కూడా బయట పెట్టేస్తుంది ఇల్లు. అలాగే ఇల్లు అనేటువంటి హృదయాన్ని కూడా ఎప్పటికప్పుడు ఏం చేసుకోవాలంట? ఊడ్చుకోవాలట, శుభ్రం చేసుకోవాలట. అది దైవజనులు అన్నారు, పాప వృత్తిని మానుకో మనసా. పాపాలు శాపాలు కాకముందే, పాపాల శాపము రాకమునిపే ఈ పాపాలన్నీ కూడా పరమాత్ముని దగ్గర జాగ్రత్తగా కూర్చునంట పాపాలు క్షమించే దొడ్డ జనకుని దగ్గర ఏం చేయాలంట? పాపాలు ఒప్పుకోవాలట, క్షమించమని అడగాలట. ఎందుకు అజాగ్రత్త? ఏంటి అజాగ్రత్త అంటే ఆ ఇల్లు అశుభ్రంగా ఉంది. ఏమండి, కొన్నిసార్లు మనకున్న తలాంతులను బట్టి నాకు కాబట్టి అని అనుకుంటాం, అవునా కదండి. మనకి ఎక్కువ నగలు ఉన్నాయనుకోండి, ప్రక్క వారికి లేవనుకోండి, నాకు ఇన్ని ఉన్నాయి తెలుసా అన్నట్టుగా వాళ్ళకి డైరెక్ట్గా చెప్పకపోయినా ఇండైరెక్ట్లో మన నగలన్నీ ధరించి ఒకరిని నెటకరించినట్లుగా మన తలాంతులన్నీ కూడా ఎత్తి చూపిస్తూ ఉంటాం. ఇచ్చిన వాటిని ప్రియులరా జాగ్రత్తగా వాడుకోకపోయినా అవి ఏమైపోతాయంటే మన నుండి దూరం అయిపోతూ ఉంటాయి. అయితే ఇక్కడ ప్రియులరా మనం ఆలోచన చేసినప్పుడు దేవుడిచ్చినటువంటి తలాంతు ఆమె ఏం చేసిందంటే, ఇల్లు ఓడ్చకపోతే గనక అది దొరికేది కాదు. ఆమెలోనికి ఒక గర్వం, మనలో ప్రియులరా ప్రతి ఒక్కరిలో గర్వం, అతిశయం, ఈ చెడ్డ లక్షణాలు రాకుండా జాగ్రత్త పడాలి. నాకు కాబట్టి ఉన్నాయి అని అనుకోవడం, గర్వించడం. ప్రియులరా ఉన్నదాన్ని ఇంకా అధికం చేసుకోవడమే జ్ఞాని యొక్క లక్షణం. విశ్వాస యొక్క లక్షణం ఏంటి అని అంటే, ఉన్నదానిని ఎక్కువగా చేసుకోవాలి, ఉన్నదాన్ని ఊడ్చేసుకోకూడదు. ఇక్కడ ప్రియులరా ఇల్లు ఊడ్చింది అంతేగాని తప్ప నానా నూడ్చి బయటపడలేదు. దీపం వెలిగించింది, ప్లస్ ఏం చేసిందంట? ఇల్లు జాగ్రత్తగా ఊడ్చింది. ఆ మూల నుంచి ఈ మూల వరకు జాగ్రత్త తీసుకుంది, చీపు చక్కగా పట్టుకుంది. ఏ విధంగా ఓడవాలో ఆ విధంగా తలంపుల్లో ఉన్న పాపాలు, ఊహల్లో ఉన్న పాపాలు, మనసులో ఉన్న, హృదయంలో ఉన్న మరి కోపతాపాలు అన్నీ కూడా, అమ్మో నేను పాపం చేయడాన్ని బట్టి ఇది నా దగ్గర నుండి దొరికిపోయింది, నన్ను నేను సరి చేసుకుంటే నాది మరలా నాకు వస్తుంది అని నమ్మింది. ఓడ్చడంలో శ్రద్ధ వహించేది. ఊడ్చేటప్పుడు ప్రియులరా ఎంత జాగ్రత్త వహించి ఆమె ఏం చేస్తుందంటే పాపాలన్నీ కూడా తీసి బయట పారేసింది. పారవేసే వరకు కూడా ఆమె ఎంతో జాగ్రత్త వహించింది. ఆమె ఏం చేసింది అని అంటే దొరికే వరకు కూడా ఆమె వెతికింది. దొరికే వరకు ఏం చేసిందంట? యెషయా గ్రంథం చూద్దాం. యెషయా గ్రంథకర్త 55వ అధ్యాయములో మాట్లాడినటువంటి ఒక సత్యాన్ని మనము ఆలోచన చేసినప్పుడు ప్రియులరా, ఆ లేఖన భాగములో మరి 6వ వచనములో, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనడి. దొరికే సమయంలో వెతకాలి, సమీపంలో ఉండగా వేడుకోవాలి, అంతేగాని తప్ప దొరకదు అని తెలిసేటప్పుడు వెతికినా ప్రయోజనం ఉండదు, అవునా కదండి. పోగొట్టుకున్న తర్వాత అది ఎక్కడ పడిపోయిందో తెలియకుండగా అజాగ్రత్తగా ఉన్నాం అనుకోండి, అది ఎంత వెతికినా ప్రయోజనం ఉండదు. ప్రభువారికి వాక్యం అంటుంది, యెహోవా మీకు దొరుకు కాలం ఒకటి ఉంది, అజాగ్రత్త వద్దు. యెహోవా మీకు దొరికే కాలమందు ఆయన మీరేం చేయాలి? వెతకాలి. ఇప్పుడు మందిరం కార్యక్రమం జరుగుతూ ఉంది, సపోజ్ ఉదాహరణ కార్యక్రమం జరుగుతున్నప్పుడు మరి ఇక్కడ మనము దేవుని యొక్క సన్నిధిలో ఏకీభవించడానికి వచ్చాము. ఈ మందిరం క్లోజ్ అయిపోయిన తర్వాత, ప్రార్థన ముగింపు అయిపోయిన తర్వాత, ఎప్పుడైతే ఏంటి నేను వెళ్ళి ప్రార్థన చేసుకుని వస్తాను అని అంటే దాన్ని ఏమంటారు? ఏమ్మా ఆలోచన చేద్దాం. కార్యం జరిగేటువంటి వేళ వేరు, నువ్వు కావాలని అనాలోచనగా అయిపోయిన తర్వాత ఎప్పుడైతేనే దేవుడు కాదేంటి, ఇది మందిరం కాదేంటి అని చెప్పేసి అనాలోచనగా వచ్చి ఇక్కడ కూర్చుని భక్తి చేస్తాను అని అంటే అది ఎంతవరకు కరెక్టు?
కరెక్ట్ కాదు. కాబట్టి యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన్ని మీరేం చేయాలంట? వెతకాలి. ఇక్కడ ఇంత గొప్ప ప్రార్థన జరుగుతూ ఉన్నప్పుడు దేవుణ్ణి వెతుకుతున్నటువంటి భక్త జనాంగం ఇక్కడ కూర్చుని దేవుణ్ణి ఆరాధిస్తూ ఆయన వెతుకుతూ ఉన్నప్పుడు ఆ సమయాన్ని ఏమో ప్రక్కన పాడేసి పాటలు అయినాయా, సన్నిధి క్రమం అయిందా, వాక్యం అయిపోయిందా, వెళ్దాంలే అని తీరిగ్గా వచ్చి వెతుకుతాము అంటే ఆ వస్తువు నీకు దొరకదు. దేవుడు నీకు దొరకదు. సమీపముగా ఉండగానే ఆయన మనం ఏం చేయాలంటే వేడుకోవాలి. ఏండి పనిగట్టుకుని వచ్చి ప్రొద్దు నుండి కీర్తనలు పాడాలి. ఇది క్రమం. దేవదాసయ్య దైవజనులు మనకిచ్చినటువంటి క్రమం చెయ్యాలి. ఎందుకు చేయాలి? మన ఉపయోగం కొరకు. అంతేగాని వాళ్ళు ఫలానా వాళ్ళు ఉన్నారు కదా కాదు. మనకి కావలసింది ఏంటంటే మన శరీరానికి స్వస్థత, మన ఆత్మకు స్వస్థత, మన యొక్క మరియు లక్షణాలకు విలువైనటువంటి ఆశీర్వాదము, మన భక్తి జీవితాన్ని పెంచుకునేటువంటి గొప్ప ఆశీర్వాదము, మన జీవితాన్ని వెలిగించేటువంటి గొప్పతనం అంతా కూడా ఎందులో ఉందంటే ఈ క్రమంలో ఉంది. ఏటికదే ఒక రూలు. కాబట్టి అన్నింటిలో కూడా ఏముందంటే గొప్పతనము సంతరించుకుంది. ఈ స్త్రీ ఎక్కడ పోగొట్టుకుందో అక్కడే వెతకడానికి ప్రయత్నించింది, కానీ పోగొట్టుకున్నది ఒక చోట, వెతికేది ఒక చోట కాదు. అందుకనే యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన్ని మీరు వెతకండి. సమీపముగా ఉండగానే మీరు ఆయన్ని ఏం చేయాలంట? వేడుకోవాలట. వెతికింది ప్రియులరా. అయితే పరమగీతములో ఉన్న స్త్రీ అలా చేయలేదు కదా. 3వ అధ్యాయములో ఉన్నటువంటి షూలమితి ప్రారంభవచనాన్ని మనం చదువుతూ ఉంటాం. ఆమె ఏం చేస్తుంది అని అంటే రాత్రి వేళ కదా అని చెప్పేసి పడుకొని ఏం చేస్తుందంటే నేను ప్రాణప్రియుని వెతికినా కూడా ఆయన నాకు ఇది అజాగ్రత్త. అంతే కదండి. రాత్రి వేళ అయినా కూడా పడుండి ప్రాణప్రియుని వెతకడం ఏంటి? వెతకాలంటే ఏం చేయాలి? వెతకాలంటే పడుకునుంటే వెతుకుతున్నానంటే అది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. పడుకుని వెతుకుతున్నానంటే అది కరెక్ట్ కాదు. ప్రియులరా, నేను ఇప్పుడు లేచేదను అని అన్నప్పుడు దొరికాడు. కానీ చూడండి, మనం ఆలోచన చేసినప్పుడు పడుకుని ప్రార్థన చేసుకుంటానండి, నేను దేవునితోనే ఉంటానండి అంటే కుదరదండి. ఏమా చాలామంది అంటారు, చాలా గడుసుగా సమాధానం చెప్తా ఉంటారు. ఏ చేసినానండి, మరి పడుకునైనా నేను ప్రభువుని ప్రార్థిస్తాను. పడుకొని ప్రార్థించడం అది గొప్పతనం కాదు. లేవలేని పరిస్థితుల్లో, ఇక నీవు లేవలేవు, నడవలేవు అన్నటువంటి పరిస్థితిలో అది దేవుడు అంగీకరిస్తాడు. కానీ మరి పని చేయవలసినటువంటి వేళలో పడుకుని ప్రార్థన చేస్తానంటే అది దేవునికి అంగీకృతము కాదు. మనం గ్రహించవలసిన వారిని. జాగ్రత్త లేకుండా వెతకడము తప్పు. ఇక్కడ లేఖనం ఏం చెప్తుంది అని అంటే, నేను ఇప్పుడే లేచేదను, పట్టణం వెంబడి పోయి వెతుకుదును, సంత వీధుల్లోనూ రాజవీధుల్లోనూ తిరుగుదును, నా ప్రాణప్రియుని వెతుకుదును అని నేను అనుకుంటుని. వెతికినాను, అతడు ఎందుకు కనబడలేదు? నీ అజాగ్రత్త. ఏమ్మా, ఎందుకు కనబడలేదు? పడుకున్నంతసేపు పడుకున్నావు. పడుకుని వెతిగా వచ్చినంతసేపు పడుకున్నావు. వచ్చిన ప్రభు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు పడక నుండి లేచి అంటున్నావు, అయ్య బాబు వచ్చాడా, వెళ్ళిపోయాడా, ఇప్పుడైనా వెళ్తాను అని అంటే అది కుదిరే పని కాదు. పట్టణం అందు సంచరించి కావలి వారికి ఎదురుపడగా అక్కడ వాళ్ళని బతుములాడుకుంటుంది, మీరు నా ప్రాణప్రియుని చూసారా? ఎందుకు వచ్చినటువంటి పరిస్థితి ఇది? వెతికితే దొరుకుతాడు ఆయన. ఇందాక మనం పాడుకున్నాం, దేవా నాకు కనబడుమన్నా దేవా దర్శన మగును నీకు, దేవా నాకు కనబడుమన్నా దేవా దర్శన మగును నీకు, పావనంబగు రూపము చూసి బహుగా సంతోషింపగలవు, పావనంబగు రూపము చూసి బహుగా సంతోషింపగలవు, ఏకాంత స్థలము కోరుము, దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము. దేవునట, దేవా నాకు కనబడవా, దేవా నాతో మాట్లాడవా అంటే దేవుడు ఏం చేస్తాడట? కనబడి మాట్లాడే దేవుడు. దేవుడు వచ్చాడు. దేవుడు నిన్ను దర్శించడానికి వస్తూ ఉంటే నీవేమో చక్కగా ప్రభువా అలసిపోయాను,
మంచం ఎక్కాను, పడుకుని ఉన్నాను, ఏదైతేనే మనసు మేలుకునే ఉంది, నిన్నే వెతుకుతున్నాను అంటే అది కరెక్ట్ అయిన ఓడు కాదు. కాబట్టి ఇక్కడ ఏం జరిగింది అని అంటే పట్టణంలో ఉన్న సంచరించేటువంటి కావలి వారిని అడుక్కునే పరిస్థితికి వచ్చేసింది. పట్టణంలో సంచరించేటువంటి కావలి వారు ఎదురుపడితే వారిని అడుగుతుంది, మీరు నా ప్రాణపిని చూసారా? మనం అనుకుంటాం అబ్బాయి ఎంత శ్రద్ధ అనుకుంటాం. ముందేంటి? అజాగ్రత్త పాపం. అజాగ్రత్తలోనికి వెళ్ళిపోయి ఇప్పుడు శ్రద్ధ వచ్చినట్టుగా అబ్బా నేను కాబట్టి వెతుకుతున్నాను అన్నట్టుగా ముస్తాబై సింగారించుకుని వచ్చి కూర్చుని నేను తగుదునా అంటే అది కారణము దేవునికి ఇష్టం లేదు. దేవుడు అంటున్నాడు ఇక్కడ, ప్రియుల ప్రాణప్రియుని చూశారా అని నేను అడిగితే నేను వారిని విడిచి కొంచెము దూరం పోగా అప్పుడు నా ప్రాణప్రియుడు నాకు ఎదురు పడిను. ఎందుకు అంత ఇంకొకరిని అడగవలసిన ప్రమేయం ఎందుకు వచ్చింది? నీలో ఉన్న అజాగ్రత్త. ఆ అజాగ్రత్తను ఈ స్త్రీ ఏం చేసిందంటే, అమ్మో నాది అజాగ్రత్త, దాన్ని తీసేసుకోవాలి, దాన్ని పోగొట్టేసుకోవాలి, నా అజాగ్రత్త వల్లే నాకున్న నాణం కాస్త ఊడిపోయింది, దాన్ని నేను శ్రద్ధగా వెతకాలి, మనసు పెట్టి వెతకడం మొదలుపెట్టింది. అప్పుడు దీపం వెలిగించింది, ఇల్లంతా ఊడ్చింది, పాపమని గ్రహించింది. దైవజనులు అన్నారు, పాపమని తెలియని పాపాలు ఎన్నెన్నో చేయబట్టి ఇన్ని చిక్కులు నన్ను జుట్టే అని లేని పోనట్ మనకు నాకుండుము. నీ పాపముల కంటే నీ తండ్రి దయ గొప్ప, నీ పాపముల కంటే నీ తండ్రి దయ గొప్ప, మిత్రుడరారమ్ము మైత్రితో పారామార్థికమైన మాటల్ వాసింతు మన్నానాతో విను మిత్రుడరారమ్ము. పాపమని తెలియని పాపాలు కూడా ఎన్నెన్నో ఉంటాయి. కాబట్టి అందుకే ఎప్పటికప్పుడు ఏం చేయాలంట? పాపాలు ఒప్పుకోవాలి. ఒక ఆయన అంటాడు, ఎప్పటికప్పుడు ఒప్పుకోవాలండి, ప్రతిరోజు ఒప్పుకోవాలా? అవును ఒప్పుకోవాలి. భోజనానికి ముందు అజాగ్రత్తగా అక్కడ ఇక్కడ తిరిగేసి వచ్చేసి అన్నం పెట్టుకుని తినేసామనుకోండి, అది ఎంతవరకు కరెక్టు? కాళ్ళకున్న మలినం, చేతులకున్న మలినాన్ని ఏం చేయాలి? కడుక్కోవాలి. ఎక్కడెక్కడో తిరిగి వచ్చావు, కాళ్ళు కడుక్కోకుండా అన్నం తిన్నా, చేతులు కడుక్కోకుండా అన్నం తిన్నా అది నష్టం ఎవరికి? మనకే. బాసిపెట్లు వేసుకుని చక్కగా కూర్చుని కాళ్ళు చేతులు కడుక్కోకుండా మరి నేను చక్కగా కూర్చున్నాను కదా అని తినేస్తున్నాను కదా అని తినేస్తే మనకి నష్టం. ఎందుకంటే సూక్ష్మ క్రిములన్నీ మనలోనికి వెళ్ళిపోతాయి, నష్టం వాటిల్లుతుంది. ప్రతి దినము ఎప్పటికప్పుడే పాపాన్ని ఏం చేయాలంటే, పాపము జాగ్రత్తగా మనల్ని తడిమి సాతాను వశం కాకుండా చేయాలంటే దాన్ని మనమే పనిగట్టుకుని ఏం చేయాలంటే కలుపు మొక్కలాంటి పాపాన్ని తీసి బయట పారవేసుకుంటూ మనస్సును ప్రభువుకి అప్పగించుకుంటూ ఉండాలట. ఇక్కడ వారిని విడిచి కొంచెం దూరం పోగా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడి, నువ్వు వదిలిపెట్టక నేను అతని పట్టుకుంటుని, నా తల్లి ఇంటికి అతని తోడుకుని వచ్చి తిని, నన్ను కనిన దాని ఎరలోనికి తోడుకుని వచ్చి తిని. అయిపోయిన దాకా ఒకలా ఉండి తర్వాత ప్రయాసపడడం మంచి పద్ధతి కాదు. వెతికే సమయం ఎప్పుడో చక్కగా జాగ్రత్తగా కూర్చుని ప్రభుని ఏం చేయాలంట? వెతకాలి. ఆయన దొరికే దేవుడు, ఆయన నీ కొరకు వచ్చినటువంటి తండ్రి అయి ఉన్నాడు. అందుకని జాగ్రత్తగా వెతికింది, సత్యాన్ని గ్రహించింది, సత్యమేంటో గ్రహించింది. అందుకే యోహాను సువార్తలో ఆమె లూకా సువార్తలో ఈ 15వ అధ్యాయాన్ని మనం చూస్తే మరి ఆమె సత్యం వైపుకు వెళ్ళింది కాబట్టి ఆమెకి అది దొరికినట్లుగా, జాగ్రత్త ఉంది కాబట్టి అది దొరికినట్లుగా చూడగలుగుతున్నాం. ప్రియులరా, ఊడ్చింది దొరికి వరకు కూడా జాగ్రత్తగా వెతకదా? ప్రశ్నార్థకం. వెతకదా అంటే ఏం చేస్తుంది? వెతుకుతుంది. ఏం కావాలి ఆమెకి? నాణ్యం కావాలి. లేకపోతే ఇంట్లో వారు ఏదో ఒకటి అంటారు, దాన్ని కొన్నవారు ఏదో ఒకటి అంటారు. ఆరా తీసేటప్పుడు అది లేకపోతే ఆమెకే నష్టం. కాబట్టి ఏం చేస్తుంది? నాణ్యం కొరకు వెతకదా అంటే వెతుకుతుంది. అయితే అది దొరికినప్పుడంట తన చెలికత్తెలను పొరుగు వారిని పిలిచి ఏమంటదంటే, నాతో కూడా సంతోషించండి, నేను పోగొట్టుకుని నాణ్యం దొరికిందని వారితో చెప్పును కదా. ఎంత సంతోషం! ఎందుకంటే ఇప్పుడు పోయింది దొరికింది అనగానే మన సంతోషానికి అవధులు ఉండవు. ఎందుకంటే పోయింది కాబట్టి మరలా మన దగ్గరికి వచ్చింది. పెద్దలు అంటారు, కష్టపడ్డ సొమ్ము ఎక్కడికి పోదు అంటారు. నువ్వు జాగ్రత్తగా ఉండాలి, కానీ అజాగ్రత్త నీలోనికి రాకూడదు. జాగ్రత్తగా ఉంటే నీది నీ దగ్గరికే
తిరిగి వస్తుంది, జాగ్రత్త పడాలి. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమేట దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను అని ప్రభు ఇక్కడ వర్తమానాన్ని తెలియచేసిన వారై ఉన్నారు. తనకు కలిగిన వాటితో ప్రియులరా అజాగ్రత్తగా ఉండకూడదట. ఏముండాలంటే నాకు కాబట్టి ఉన్నాయి అని అజాగ్రత్తగా ఉంటే ఏదో రోజు నా జాగ్రత్త వల్ల ఏమైపోతాయంటే పోతాయి. కాబట్టి దేవుని యొక్క సన్నిధానములో ఏముండాలంటే జాగ్రత్త చాలా అవసరం. జాగ్రత్త కలిగి దేవుణ్ణి వెతుకుతూ ఉంటే ఖచ్చితంగా దేవుడు మనతోనే ఉంటారు. మనం ఎలా నడవాలో, మనం ఏం చేయాలో సమస్తం కూడా దేవుడే మనకి అనుగ్రహిస్తూ ఉంటారు. అందుకని ఈ స్త్రీ చేసినటువంటి విధముగా పోగొట్టుకునే విధంగా కాక ఉన్నదాన్ని మనం ఏం చేయాలంటే జాగ్రత్త చేసుకోవాలి. పోగొట్టుకున్నది ఈమె, పోగొట్టుకున్నది తిరిగి పొందుకున్నది. ఉన్నదాన్ని మనం పోగొట్టుకోవద్దు. దేవుడిచ్చిన దానిని ఎప్పుడు కూడా పోగొట్టుకోవద్దు. శ్రద్ధ వహిద్దాం దేవుని సన్నిధిలో. దేవుడు చేసిన వాగ్దానములు ఉన్నాయి, ఆ వాగ్దాన ఫలాలు వదులుకోకుండా దేవుని చిత్తాన్ని మనము గ్రహిస్తూ ఉన్నామనుకోండి, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. దేవుడు మనకు ఒక తలాంతి ఇచ్చాడంటే ఆ ఇచ్చినటువంటి తలాంతిని ఏం చేయాలంటే ఇంకా అధికంగా ఆశీర్వాదకరంగా దాన్ని వాడుకుంటూ ఉంటే ఇంకా ఆశీర్వాదకరంగా మనం ఉంటాం. అట్టి విధముగా ఉన్నదానిని అధికము చేసుకుని ప్రభువులో నిత్యము నడుస్తూ ఏది పోగొట్టుకోకుండా ప్రభు వైపు చూస్తూ పొందుకునే భాగ్యం ప్రభు మనందరికీ నేను దయచేయనుగాక. ఆమేన్. మెగారుడిగా మా మధ్యకొచ్చిన తండ్రి, మాతో ఉన్న తండ్రి, మాతో మాట్లాడిన తండ్రి స్తోత్రాలు. విన్న వాక్యం హృదయ అంతరంగాల్లో దేవా ఫలింపయి పనిచేసేలాగున మీరు మాకిచ్చిన వరాలైనా ఫలాలైనా మేము వాడుకుంటూ నిన్ను మహిమపరిచే విధంగా మమ్మను ఆశీర్వదించి దీవించి బలపరచమని వాక్యమై వచ్చిన యేసుక్రీస్తు వారి నామమందు ప్రార్థించి బ్రతమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ మరణాత.